సో నెక్స్ట్ ఇప్పుడు బర్రెలక్క కూడా పోటీ చేయబోతుంది కదా, సో ఎలా ఉండబోతుంది అనుకుంటావు? ఆల్రెడీ పోటీ చేసింది మొన్న ఎలక్షన్స్లలో, కానీ ఓడిపోవడం జరిగింది. సో ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో మీరు ఓడిపోయింది అంటారు, తను ఓడిపోలేదు, గెలిచింది. చాలా జెన్యున్ ఓటింగ్ పడ్డది, నిజమైన ఓటింగ్ పడ్డది, ఎక్కడ ఫేక్ ఓటింగ్ జరగలేదు. నేను ఒక బర్రెలెక్క కార్యకర్త చెప్తున్నాను, నేను ఒక టీం మెంబర్ చెప్తున్నా. తను ఎప్పుడైతే తను ఎమ్మెల్యే నామినేషన్ చేసిన రోజైతే మేము తనతో వెళ్ళాము, తన టీంలో జాయిన్ అయ్యాము. ప్రతి సెకండ్ మేము తనతో ఉన్నాం కాబట్టి. సో అక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము అక్కడ ఒక విషయం చెప్తున్నాను, మాకు టైం సరిపోలేదు అని చెప్పి ప్రజలకు గడప వెళ్దామన్న కాన్సెప్ట్ మాకు అది వర్కౌట్ కాలేకపోయింది. సో ఒకటి ఏంటంటే మాకు టైం కూడా సరిపోలేదు. అయితే మేము అందరూ షాక్లో ఉన్నాం, తన నామినేషన్ వేస్తారు ఏదన్నది. నిజంగా తన నామినేషన్ చాలా బాగా అనిపించింది. టైం సరిపోలేదు, మేము గడప వెళ్ళలేకపోయినాం. ఇంకోటి ఏంటంటే మేము చెప్పాలంటే మన దగ్గర డబ్బులు లేవు చూపుతున్నాం చెప్పాలంటే. సో ఈ రకంగా మేము కొద్దిగా ప్రజలకు మూవ్ కాలేకపోయినా, అంత తొందరగా ఇంపాక్ట్ కాలేకపోయినా. చాలా వరకు ఫోన్పేలో ఫండ్స్ లాగా ఇచ్చారు కదా. సో ఆ రకంగా మేము తనకు అంత వెళ్ళినా కూడా మాకు 7,000 ఓట్లు పడ్డది. సో మీరు అన్నట్టుగా తను గెలవలేదు, మీరు అన్నట్టు తను ఓడిపోలేదు, తను గెలిచింది. సో ఆ రకంగా జస్ట్ ఆ టైంలోనే 7,000 వచ్చిందంటే మీరు ఊహించుకోండి. 100% మేము మొన్న రివ్యూ మీట్ పెట్టుకున్నాము మన సాటర్డే రోజు. తను చాలా క్లియర్ కట్ చెప్పింది, 100% మనం ఈసారి ఎంపీగా పోటీ చేయబోతున్నాం, 100% ఈసారి అతిపెద్ద సునామీ సృష్టించబోతున్నా చెప్తున్నానంటే. ఈసారి మాకు టైం సరిపోతుంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర ప్రజలు ఉన్నారు. 100% అన్నిటికన్నా ఏంటి అంటే ప్రజలలో బర్రెల కాన్సెప్ట్ ఉంది కాబట్టి 100% ప్రజల సపోర్ట్ ఉంటుందని. ఈసారి అయితే మీరు ఊహించండి, 7,000 ఓట్లు మేము జస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మేము ప్రచారం చేసినప్పుడు వెళ్తున్నప్పుడు కొల్లాపూర్కి వెళ్ళినప్పుడు చాలా మంది బయట వాళ్ళు అన్నారు, అన్న మా దగ్గర ఉంటే పక్క గెలిపిస్తుంటే అన్నాం. అంటే పక్కన ఉన్న ఊరు వాళ్ళు ఏం చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 3 కాన్స్టిట్యూన్స్ కలిసి కొల్లాపూర్ వస్తుంది. సో మొత్తం ఏంటంటే 3 కాన్స్టిట్యూన్స్ కలిసాయి కాబట్టి నాగర్కర్నూలు ప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది, అతిపెద్ద ఓటింగ్ ఇస్తారు పడబోతుందని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా అయితే తను గెలుస్తుంది అనుకుంటున్నాను. మేము చెప్తున్నా 100% రాసి పెట్టుకుని 100% ఈసారి బర్రెలెక్క తను 100% తన ఏదైతే ఓత్ అయితే ఉందో బర్రెలెక్క నేను ఆ ఓత్ 100% జరుగుతుందని అనుకుంటున్నాను. Okay, thank you. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.